మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవతి దేవుడు గతించిన వారమంతా తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధానాలను దయచేసి ఆయన సన్నిధానములో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మనమందరం కూడా అడ్వెంట్లోని 3వ ఆదివారంలోనికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ ముందుగానే ప్రకటించిన రీతిగా నిన్నటి దినాన్న అనగా శనివారం దినమున అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి బలభద్ర అనేటువంటి గ్రామంలో మరి సువార్త పరిచర్య జరిగించి ట్రైబల్ ప్రజల మధ్య క్రిస్మస్ పండుగ చేసి వారికి నూతన వస్త్రాలు ఇవ్వడం జరిగింది. వారందరికీ భోజనాలు కూడా పెట్టి యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల కారణం ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడనే విషయాన్ని కూడా తెలియజేశాం. దేవుని మహిమార్థమై మరి చాలా చక్కగా జరిగింది. మీరు అనేక మంది ప్రార్థించారు, సహకరించారు. అందుని బట్టి మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు, కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకొక క్రిస్మస్ మనకు ఉంది, అది సేవకుల క్రిస్మస్. ట్రైబల్ ఏరియాలో జరుగుతున్నటువంటి పరిచయలో పాలు పంపులు పొందుకోవడానికి సేవ చేస్తున్నటువంటి ట్రైబల్ ఏరియా ఉన్నటువంటి సేవకులందరినీ కూడా మరి వచ్చే వారం 20వ తేదీన శుక్రవారం దినమున రంపచోడవరం అనేటువంటి ప్రాంతంలో మరి సేవకుల క్రిస్మస్ చేయాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రార్థించమే, మీరు కూడా పాలు పంపులు పొందుకోవాలని మనం చేస్తున్నాం. ప్రార్థించండి. దేవుని మహిమార్థమై అనేక మంది సేవకులను సత్కరించాలి, మనం గౌరవించినటువంటి ఆశ కలిగి ఉన్నాం. ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఈ యొక్క కృపలో అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన పాఠ్యాంశములుగా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధైన మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనము వరకు ఉన్నటువంటి లేఖనములు మనకు ఈ వారము ప్రత్యేక పాఠ్యాంశములుగా ఈ అడ్వెంట్లోని లేఖన అంశములుగా మనకు ఇవ్వడం జరిగింది. ఈ లేఖనములను ధ్యానించడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకున్నాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన దేవుని కృపను బట్టి గతించిన వారమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి మీ సన్నిధానంలో మీ బిడ్డలుగా మరి ఒక్కసారి మేమందరములు చేరి వీడిని స్థుతించి గణపరిచి ఆరాధించే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తెలుస్తూ ఉన్నాం. దేవ, కొద్ది నిమిషం నీ వాక్యము ధ్యానప్రాయంటుండగా నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని ఇంటి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అనుకూలంగా చేయమని అంగీకరించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అడ్వెంట్లోని ఈ 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ సువార్త పాఠ్యభాగము ఏదైతే ఉన్నదో, ఈ సువార్త పాఠ్యభాగములో పరిశుద్ధమైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త ఈ 11వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ అధ్యాయంలో ప్రభువైనటువంటి యేసు క్రీస్తు అలానే బాప్తిస్మం ఇచ్చు యోహాను, ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గురించి ఆయన మాట్లాడడం కూడా మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త ఈ 11వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటే యేసు క్రీస్తు ఆయన చేసినటువంటి
పరిచర్య ప్రారంభ దినాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఏమంటుందంటే, మీరు అన్ని గురువు దానిలోనికి వెళ్ళి యేసుక్రీస్తు చేసినటువంటి బోధన గురించి, పరిచర్ని గురించి యోహాను చెరసలలో విని, రాబోవాడు మీరైనా మేము మరి ఒకరిని కనిపెట్టుకునే వలన ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సువార్త పరిచర్య ప్రారంభ దినాలలో మరి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఎవరి గురించి అంటే, ఒకరు బాప్తిస్మం ఇచ్చు యోహాను అయితే, రెండవ వ్యక్తి ఈ లోక రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా కారణ జన్మలు. ఎందుకు కారణ జన్మలుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నామంటే, ఒకరు లోక రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రక్షణ ఇవ్వడానికి మనుష్య కుమారునిగా మానవ శరీరాకారంలో కన్యమరి గర్భమును ఉద్భవించి 33 సంవత్సరములు జీవించి సమస్త మానవాళి కొరకు బలియాగముగా అయినటువంటి యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, లోక రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తును ఈ లోకములోనికి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఈ ఇద్దరు కూడా కారణ జన్మలే. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోక మర్యాద చెప్పిన ఆయన కూడా మరి మానవ శరీరాకారంలో ఉన్నాడు కాబట్టి బాప్తిస్మము తీసుకొనవలసిన వాడై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తుకే బాప్తిస్మం ఇచ్చినటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడుగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తుకే బాప్తిస్మం ఇచ్చినటువంటి వ్యక్తి ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు లోకానికి పరిచయం చేస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల ఇతడే అని అప్పుడున్నటువంటి జనసమూహం అంతటికి కూడా చూపిస్తూ, ఇదే ఇతడే ఈ లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తును ఈ లోకానికి పరిచయం చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను మేము ఎవడు తప్పించగలుగుతూ ఉంటాడు, మీరు మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేయడానికి వచ్చాడా అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటే, అవును, ఈ లోకానికి లోక రక్షకులను యేసుక్రీస్తుని పరిచయం చేయడానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు పుట్టినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, వీరిద్దరు బంధువులు. 6 నెలల ముందుగా పుట్టాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చాడు, యేసుక్రీస్తు లోకానికి పరిచయం చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే, ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే, యేసు చేయించినటువంటి కార్యముల గురించి యోహాను చెరసాలలో విని, రాబోయేవాడు నీవేనా, మరి నువ్వు మరి ఒకరిని కనిపెట్టుకున్నావా అని అంటూ ఉన్నాడు. అంటే యూదులు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఎవరు మెస్సయ్య ఇంకా రాలేదు అనేటువంటి ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఆ మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే యోహాను అంటున్నటువంటి మాటను బట్టి తన శిష్యులిద్దరిని యేసుక్రీస్తు పంపిస్తే, యేసుక్రీస్తు అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచు ఉన్నారు, కుంటివారు నడుచుచూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధి లభించున్నారు, చెవిటి వారు వినిచున్నారు, చనిపోయిన వారు లాభపడుచు ఉన్నారు, బేదలకు సువార్త ప్రకటించు ఉన్నది. మరియు నా విషయమై అభ్యంతరం పడని వాడు ధన్యుడు అని ఉత్తరమిచ్చాను. వారు వెళ్ళుచు యేసు యోహాను గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగాను. ఏమని చెప్పాడు? మీరేమి చూడడానికి వెళ్ళి ఉన్నారు అరణ్యంలోనికి, గాలిలో నాకు కదిలిచినటువంటి వెళ్ళిన మరి ఏమి చూడ వెళ్ళగోరుతుంది? సన్నపు నారబట్టలు ధరించుకున్నటువంటి మనుష్యుడా,
ఇదిగో సన్నపునాలు ధరించుకున్నవాడు రాజగృహంలో ఉంది కదా, మరి ఏమి చూడ వెళ్ళితే ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణిని మీతో చెప్పుచూ ఉన్నాను. అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణిని అని మీతో చెప్పుచూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు యోహాను కంటే గొప్పవాడిని, లేక ప్రవక్తల కంటే గొప్పవాడిని అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. నిజమే, ఆయన ఎవరు? లోకరక్షకుడు, సర్వమానవాళి కోసం విమోచన క్రయధనముగా తను తానే ప్రాణం అర్పించుకోవడానికి వచ్చినటువంటి దేవతి దేవుడు ఆయన అంటూ మీరు ఎవరు చూడడానికి వెళ్ళారు అరణ్యంలోనికి అని మాట్లాడుచు గాలికి కదిలించినట్టు వెళ్ళినా మరి దేవుని చూడడం వెళ్ళారు. సన్నపునాలు ధరించుకున్నటువంటి మనుషుడినా? ఇదిగో సన్నపునాలను ధరించుకున్నవారు రాజగృహంలో ఉంది కదా, మరి ఏమి చూడ వెళ్ళితే ప్రవక్తనా? అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాణని మీతో చెప్పచ్చు. ఒకవేళ మీరు ఏం చూడడానికి వెళ్ళారు అరణ్యంలోని అని మాట్లాడుతూ ఒకళ్ళు ప్రవక్తను చూసిందారా? ప్రవక్త అయితే రాజగృహాల్లో ఉంటూ ఉంటాడు కదా సన్నపునాలు పట్టుకొని. కానీ నేను ప్రవక్త కంటే గొప్పవాణని మీతో చెప్పచ్చు. ఆయన ఎవరో అనే విషయాన్ని అప్పుడున్నటువంటి యేసుక్రీస్తు అంటున్నటువంటి మాటలు చూస్తూ ఉంటున్నప్పుడు యోహాను శిష్యులకు ఈ మాట చెప్తున్నాను, నేను గొప్పవాడిని చెప్పండి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ వారి అనుమానాలన్నీ క్లియరెన్స్ ఇచ్చేస్తూ ఉన్నాడు. నిజమే, ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చారంటే గుంటి వారిని మోగవారిని చెవిటి వారిని కేవలము శారీరకమైనటువంటి స్వస్థత ఇవ్వడానికి మాత్రమే కాదు. దేవాతి దేవుడినటువంటి వ్యక్తి ఆశ్చర్యకార్యాలు అద్భుతములు చేయడం సహజమే. అయితే ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నటువంటి ఆలోచన చూస్తూ ఉంటే యేసుక్రీస్తు కేవలము శారీరక రకమైనటువంటి స్వస్థతను మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను, మనోనేత్రములను విరిగింపబడే రీతిగా అనేక మందిని ఆయన రక్షించుకున్నాడు. అనేక మందిని దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన ఏర్పరచుకున్నాడు. అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వరకు బాప్తిసం ఇచ్చాడు అనేటువంటి మాట యోహాను ఒక్కడే రాసి ఉన్నాడు, ఇంకెవరూ రాయలేదు. ఇలా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన కూడా వార్త ప్రకటించడం మాత్రమే కాదు కానీ బాప్తిసం ఇచ్చాడు. యేసుక్రీస్తు పుట్టినదుకొని సిలువలో తన ప్రాణం అర్పించేంత వరకు కూడా ఆయన తండ్రినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన సొంత చిత్తం ఎప్పుడు కూడా ఆయన నెరవేర్చలేదు. ఆయన గురించి రాయబడినటువంటి ప్రవచనములు, లేఖనములు అన్ని కూడా నెరవేర్పును చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన ఏ రీతిగా ఐగుప్తులోనికి వెళ్ళి ఉన్నాడు, యెరూషలేములో ఆయన రీతిగా పుట్టి ఉన్నాడు, ఆయన జన్మ మరణముల గురించి రాయబడినటువంటి మాట, అంత మాత్రమే కాదు పునరుద్ధానముల గురించి కూడా రాయబడినటువంటి మాటను కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన ఇవన్నీ కూడా నెరవేర్పు చూస్తూ ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ఆయన అంటున్నటువంటి మాట కుంటివారు, మోగవారు, చెవిటివారు అందరూ కూడా స్వస్థత పొందుతూ ఉన్నారు. ఆయన మరణించేంత వరకు కూడా ఈజ్ ఆన్ 24/7 గాడ్స్ డ్యూటీ. దేవుని యొక్క పనిలోనే ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన వచ్చాడు తప్ప తన చిత్తము అంటూ ఏమీ లేదు, తన సొంత చిత్తం అనేది ఏమీ లేదు. అందుకే ఆయన కారణజన్ముడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన యవ్వన ప్రాయంలో ఎన్నో కోరికలు ఉంటాయి మనిషికి, కాబట్టి అవన్నీ పక్కన పెట్టి కేవలం తన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఈ రీతి లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం అందరికీ తెలిసినటువంటి మాటే. ఆయన చేసినటువంటి చివరి ప్రార్థన ఈ లోకంలో శరీర రీతిగా ఉన్నప్పుడు శిలువ కొయ్యకు ఎక్కడానికి ఆయన తను తాను సిద్ధపరుచుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ ఆయన పలికినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నట్టు మాట ఏంటంటే, చేయుటకు నువ్వు నాకు ఏ పని అయితే అప్పగించావో నేను దాన్ని నెరవేర్చాను అని చెప్పడము మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే
యేసుక్రీస్తు లోకానికి ఒక కారణజన్ముడిగా వచ్చాడు కాబట్టి ఆయన వచ్చిన కార్యం సఫలము చేస్తాను అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ, అన్నట్లుగా కాదు, నిజము, 100% నిజము. అందుకే ఆయన కారణజన్ముడు, ఆయన సశరీరుడు, ఆయన దేవుడు, మనుష్య కుమారుడుగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు, శరీరాకారంతో ఉన్నాడు. ఈ లోకరీతిగా దైవచిత్తం నెరవేర్చుగా పరిశుద్ధుడిగా కూడా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలానే యోహాను కూడా సర్ప సంతానమా అని ప్రారంభిస్తూ మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించాలని హెచ్చరించాడు. రాబో ఉగ్రగుణము మీరు తప్పించేవాడు ఎవడైనా ముందుగానే ఆ ఉగ్రగుణము రాబోవచ్చునని ముందుగా ఎరిగిన వాడే ఆయన ప్రకటన చేశాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్న మరియ మార్తలు, ఎలిజబెత్ మరియలు సంభాషణ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇద్దరు శిష్యులు కూడా గంతులు వేశారు. ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే కారణజన్మలను చెప్పడానికి గల కారణం అదే. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఉన్నాడో శిశువు గంతులు వేసిందంట. యోహాను గారు ఈ రీతిని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన సత్య స్థాపన కొరకు నిలబడ్డాడు. ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వెనకడుగు వేయకుండా మీ జీవితాలు మార్చుకోండి అని నిలబడ్డాడు. ప్రాణత్యాగానికి ఇష్టపడ్డాడు, శరీరఛేదనం చేయబడ్డాడు. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే వారిద్దరూ కూడా సత్యము కొరకు నిలబడ్డారు, సత్య స్థాపన కొరకు నిలబడ్డారు. ఉదయకాల సమయంలో వారిద్దరైనా కారణజన్మలు, మనము కూడా కదా. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. తన తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, కొరింథీ పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మొదటి పత్రిక, మొదటి కొరింథీలు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలు రాసినటువంటి మొదటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ మాట్లాడేటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనం ఎవరితో సహవాసం చేయడానికి? యేసుక్రీస్తు సహవాసం చేయడానికి. అందుకని మన సహవాసం అయితే పరలోకమున దేవునితోనే ఆయన కుమారుడు యేసుక్రీస్తుని కూడా ఉన్నది అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి మనము సహవాసం ఎవరితో చేయడానికి ఆయన మనం పిలుచుకున్నట? ఆయనతో కలిగినటువంటి దేవత దేవుడు కుమారుడు యేసుక్రీస్తు సహవాసము చేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి మనం సహవాసము ఎవరితో ఉండాలంటే యేసుక్రీస్తుతో ఉండాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అనేటువంటి మాటను కూడా చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన వాళ్ళ ఇంకేమంటూ ఉన్నానంటే పేతురు భక్తుడికి రాసినటువంటి పత్రికలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏర్పరచబడిన వారును, దేవుని చేత ఏర్పరచబడిన వారును, దేవుని యొక్క గుణగణములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఎవరంటేనే రాజులైన యాజక సమూహము అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పేతురు భక్తుడికి లేఖ రాస్తూ. ఎవరి మాట? మనము దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను మనము వెల్లడి చేయడానికి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. వారిద్దరు మాత్రమే కాదు కానీ కారణజన్ములు, నీవు కూడా కారణజన్మురాలువే, కారణజన్ముడివే. ఆలోచన చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు ఏమి చెప్తూ ఉందంటే ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క చిత్తములో ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మన చిత్తాన్ని ఆయన చిత్తంగా మార్చుకోకూడదు కదా, ఆయన చిత్తమే మన చిత్తముగా మలుచుకోవాలి. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగములో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇరుకు మార్గము, విశాల మార్గము. ఈ విశాల మార్గము ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్, నాశనానికి తీసుకెళ్ళిపోతూ ఉంది. కానీ ఇరుకు మార్గము
నిన్ను పరలోకములోకి తీసుకుని వెళుతూ ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వీ హ్యావ్ 2 ways, 2 మార్గాలు మనకు దేవుడు చెప్పి ఉన్నాడు. దేవుడు మనకు స్వేచ్ఛను ఇచ్చాడు, అయితే కండిషన్స్ కూడా పెట్టాడు. నువ్వు నీ ఇష్టంలో జీవిస్తే నరకానికి పోతూ ఉంటావు, నేను చెప్పినట్టు జీవిస్తూ ఉంటే నా దగ్గర హృదయములు సంతోషముగా ఉంటావు, నిత్యత్వములో ఉంటావు, జీవము కలిగి ఉంటావు, నీకు మరణము లేదు, నాతోనే హృదయములో ఉంటావు, జీవధర్మల ఫలముల వృక్ష ఫలములను అనుభవిస్తూ ఉంటావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే నన్ను విడిచిపెట్టేసి మీరు వెళ్ళిపోతూ ఉంటే నరకోని వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడ ఏడ్పును పండ్లు కొరకు తప్ప మరి ఏమీ ఉండదు. కానీ నా దగ్గర నా మాట ప్రకారం ఉంటే ఇరుకు మార్గం మీరు నడిస్తే ఏమవుతుందట? సంతోషము, సమాధానము, ఆనందము, ఆయనతో పాటు వివేకములు ఉంటాం, ఆయన స్థుతిస్తూ ఉంటాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని. ఈ రీతిగా దేవత దేవుని ఘనపరిచే భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి చూజ్ వాట్ యు వాంట్. ఏదైతే నువ్వు ఎన్నుకున్నావో దాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావో కూడా నువ్వు తెలిసేసుకోవచ్చు. నీవు ఈ లోకములో దేవుని కొరకు జీవిస్తే యుగయుగములు ఆయనతో ఉంటావు. అలా కాకుండా నీ ఇష్టం జీవిస్తూ ఉంటే ఆనందాన్ని కోల్పోతావు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ఎందుకు పిలుచుకున్నాడంటే దేవుని యొక్క గుణగణములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వారును అనేటువంటి మాట జ్ఞాపకం చేసిన ఆశ్చర్యకరమైనటువంటి దాని వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తునటువంటి ప్రజలై ఉన్నారు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. We are the children of God. మనము దేవుని పిల్లలము అయి ఉన్నాము అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా దేవుని యొక్క కుమార్తెగా, దేవుని యొక్క కుమారుగా ఉండాలని ఆశపడుతూ ఉంటే ఈ క్రిస్మస్ కాలంలో దేవుని కొరకు దిగి వచ్చి ఉన్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, నిన్ను విమోచించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఏమో చదివిస్తుందంటే, నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను, నేను మిమ్మల్ని హక్కును చేర్చుకుని ఉంటాను, నా ప్రియమైనటువంటి కుమార్తె వల్లే నా ప్రియమైనటువంటి కుమారులను నేను స్వీకరిస్తూ ఉంటాను, ఎంత మాత్రం కూడా నేను త్రోసివేయను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనతో నువ్వు ఉంటే ఎలా ఉంటావు అంటే రాజు కుమారుడుగా ఉంటావు, ఒక రాజులా ఉంటావు, రాజుల యాజక సమూహంలో నీవు కూడా ఉంటావు, దేవుని కనపరిచేవారుగా ఉంటావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ యోహాను యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు కానీ నీవు కూడా దేవుని ప్రణాళికలో ఉండాలి అని దేవుని కోరుకొని ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏమి చేస్తే నువ్వు ఒక దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతూ ఉంటావు. నీ చిత్తాన్ని పక్కన పెట్టేసి యేసు ఎవరైనా ఎరిగినట్లయితే, ఆయన నీ కొరకు ఏమి చేసినట్లు తెలుసుకున్నట్లయితే, ఆయన ఏ రీతిగా యవన ప్రాయంలో తను తాను తగ్గించుకునే వ్యక్తినిగా ఆయన ఏ రీతిగా అయితే వచ్చి ఉన్నాడు ఈ లోకములోనికి, నీవు కూడా ఆయన జీవితాన్ని, ఆయన త్యాగము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నీకు బదులుగా ఆయన అర్పించినటువంటి తన జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనము మట్టి వారము, ఒంటి వారము, కానీ ఆయన మహోన్నతుడు, నేను విమోచించినటువంటి వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, తిరిగి లేచినటువంటి వాడు, పునరుద్ధరణటువంటి దేవాతి దేవుడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అంటే తన దేవుని కృపాశ్రమంలో ఉన్నాడు. ఆయన మరి ఒక్కసారి రాబోవచ్చు ఉన్నాడు. పెండ్లి కుమారుడుగా, పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి వధువు సంఘమును ఆయన వివాహము చేసుకోవడానికి మధ్యాకాశంలోనికి ఆయన రాబోవచ్చు ఉన్నాడు. ఈ లోపలనే మనం సిద్ధపరచుకోవాలి, దేవుని యొక్క రక్తముతో మనం కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, వాక్యముతో ఉదక స్నానము చేసుకోవాలి, మనం సిద్ధపరచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో అదే ఆయన కోరుకొని ఉన్నాడు. ఆ క్రమంలో మనకు అనేక మంది దైవ సేవకులను పంపించి ఉన్నాను. ఈ కాలంలో భాగంగానే ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్య భాగం ఏదైతే ఉన్నదో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ 4వ అధ్యాయం కొన్ని వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటే మొదటి వచనాల నుండి మేము దేవుని పరిచారకులము అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే పౌలు కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తన జీవిత విధానాన్ని, ఒకప్పుడు దేవునికి దూరముగా వ్యతిరేకంగా ఉన్నటువంటి పౌలును దేవుడు పిలుచుకున్నాడు.
ఆ పిలుపులకు విధేయత చూపిన వాడై పౌలు క్రీస్తు పట్టబడక ముందు క్రీస్తు తర్వాత అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒకప్పుడు దేవుడు ప్రసగాల్లోని పౌలు క్రీస్తు చేత పట్టబడిన తర్వాత క్రీస్తు రాయబారిగా మారిపోయాడు, శాంత జ్యోతిగా మారిపోయాడు, క్రీస్తు కొరకు అనేక ఆత్మను రక్షించేవాడిగా మారిపోయాడు. పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయడం నిమిత్తము ఆయన ఏమై ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా ప్రచురం చేయడానికి 3 పర్యాయములు ప్రపంచ సువార్థీకరణ చేశాడు. అనేక సంఘాలు కట్టాడు, అనేక ఆత్మను రక్షించాడు. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు పిలుపునకు కలుగు బహుమానము పొందవాలని గురి యొద్దకే పరిగెట్టించి ఉన్నాను. క్రీస్తు కొరకు నాకు ఏదైతే లాభసాధకముగా ఉన్నావో అవన్నీ కూడా పంటతో సమానముగా ఎంచుకుంటూ యేసు నాకు అప్పగించినటువంటి పనికి జీతము కొరకు నేను పరిగెట్టించు ఉన్నాను. ఏంటో జీతం? ఆత్మల సంపాదన అయిన జీతము కాబట్టి సమస్తము కూడా పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను. ఎంత మార్పు! దేవుని చేత పట్టబడినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలుగా మారిపోయాడు సౌలు భక్తుడు. ఇది కూడా కారణ జన్ముడే. కానీ ఒకప్పుడు దేవుని ప్రజగా లేడు, ఒకప్పుడు దేవుని వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కూడా మారిపోయాడు. కాబట్టి నీవు కూడా మారిపోయి దేవుని బిడ్డలుగా దేవుని మనం గణపరచుకోవడానికి ఆత్మదేవుడు తన కృపను మనందరూ ఇలా ఉంచును కాక. ఆమేన్. దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడైనను గాక.